అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 16. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, ఏంటి ఇది? హా, ఏంటిది అంటూ అరడుగు పైకి కట్టిన చీరని చూపించాడు కోపంగా. అప్పటికి కూడా ఆమెకి విషయం అర్థం కాలేదని ఆమె బెదురు చూపులని బట్టి అర్థమవుతుంటే, చీర ఇలాగేనా కట్టుకునేది? మొద్దు, పల్లెటూరు మొద్దు అంటూ తన నడుము దగ్గర నుండి చీరని కింద పాదాలు కూడా కనపడకుండా అలా అని మరీ కిందకి వేలాడకుండా అన్నట్టు కిందకి లాగి, ఇప్పుడు చూడు ఎలా ఉన్నావో, ఇలా కట్టుకోవాలి. నా ప్రాణం తీయడానికి నువ్వు పల్లెటూరు నుండి వచ్చావని నాకు తెలిస్తే చాలు, అందరికీ తెలియాల్సిన అవసరం లేదు అంటూ ఆమె వైపు చూడగా, అతని చేతులు 2 నిమిషాల పాటు తన నడుము దగ్గర చేసిన మాయాజాలానికి కళ్ళు పెద్దవి చేసి శ్వాస వెంటనే తీసుకుంటూ కంగారుగా చూస్తున్న శ్రావణి కనబడడంతో తానేం చేశాడో అర్థమై టెన్షన్గా ఒక చేత్తో నడుముని పట్టుకొని మరో చేత్తో తన మొహాన్ని తుడుచుకుంటూ కవర్ చేశాడు. కానీ లోపల మాత్రం, అబ్బా నేనేంటి ఇలా చేశాను అంటూ తనని తనే బండబూతులు తిట్టుకొని, త్వరగా రా అని ఆమెకి చెప్పి అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయాడు. వెంటనే అతను వెళ్ళిపోయిన తరువాత కిందికి జారిపోయి నేల మీద కూర్చొని తన ఒంట్లో కలుగుతున్న అలజడి ఏంటో అర్థం కాక నుదుటి మీద పడుతున్న చెమటలు తుడుచుకుంది శ్రావణి. అసహనంగా కారులో కూర్చొని తనని తాను కంట్రోల్ చేసుకొని ఇంకా బయటకు రాని శ్రావణి కోసం హారన్ వేయబోతూ ఇంట్లోకి చూసిన అతనికి తలదించుకొని చేతులు నలుపుకుంటూ వస్తూ కనపడింది ఆమె. దాంతో తల తిప్పుకొని కార్ స్టార్ట్ చేశాడు అభి. డోర్ తీసుకొని కారులో కూర్చొని కూడా తల వంచుకొని ఉండిపోయింది ఆమె. ఇద్దరి మధ్య ఎటువంటి మాటలు, కోపాలు, అరవడాలు లేకుండా జర్నీ సాగిపోయింది. ముందుగా సూపర్ మార్కెట్కి తీసుకువెళ్ళిన అభి ఆమెని తన వెనకే రమ్మని చెప్పి లోపలికి వెళ్ళిన తర్వాత, ఇక్కడ నీకు కావలసినవేమైనా ఉంటే తీసుకో అని చెప్పి తాను గ్రోసరీస్ అన్నీ తీసుకుంటూ ఉండగా అక్కడికి వచ్చి గంటైనా కూడా అతని వెనుక మౌనంగా నడుస్తూ సూపర్ మార్కెట్ని ఒక అద్భుతంలా ఆశ్చర్యంగా చూస్తూ వస్తుందే తప్ప ఒక్కటి కూడా ఇది కావాలని చెప్పదు శ్రావణి. దాంతో వెనక్కి తిరిగి, ఏంటి నీకిక్కడేమీ వద్దా అని అడిగాడు అభి. అసలు అక్కడ ఏమేమి ఉంటాయో తెలియని ఆమె ఉన్న వాటిలో కొన్ని తనకి తెలిసినవైనా ఎక్కువ పర్సెంట్ తానెప్పుడు చూడనివి కావడంతో ఏమీ వద్దు అన్నట్టు తల తిప్పేస్తుంది, కనురెప్పలు భయంతో టపటపా కొడుతూ అమాయకంగా చూస్తూ. ఆమెకి ఏమీ అర్థం కాలేదు అన్న విషయం బాగా అర్థం అవ్వడంతో ఇప్పుడు చూపించి చెప్పే ఓపిక తనకి కూడా లేకపోవడంతో, ఉఫ్ సరే వెళ్ళి అవి తెచ్చుకో అంటూ శానిటరీ ప్యాడ్స్ వైపు చూపించాడు. అటు చూసిన ఆమెకి అక్కడ దేనివైపు అతను చూపించాడో అర్థం కాక మళ్ళీ అతని వైపే చూసింది బిక్కమొహం వేసుకొని. ఆమె ఎక్స్ప్రెషన్స్ని బట్టి అది కూడా అర్థం కాలేదు అని అర్థమై, అబ్బా అంటూ తల కొట్టుకుని, నీకెలా చెప్పాలే బాబు అనుకుంటూ ఉండగా పక్కనే సూపర్ మార్కెట్ స్టాఫ్ కనపడడంతో ఎక్స్క్యూజ్ మీ అంటూ తన దగ్గరికి వెళ్ళి ఏదో చెప్పడంతో, సిటీలో ఇదంతా కామన్గా అనిపించే విషయం కావడంతో అతను అడిగిన దాన్ని ఆమె ఈజీగా తీసుకుంటూ, ఓకే సార్, నేను ఆవిడకి దాని గురించి చెప్తాను అని చెప్పి శ్రావణి దగ్గరికి వెళ్ళి ఆమెకి దాని గురించి వివరంగా చెప్పడంతో కళ్ళు పెద్దవి చేసి నోటి మీద చేయి వేసుకుంటూ, ఏం మాట్లాడుతున్నారు? ఇలాంటి విషయాలు ఒకరితో, అది కూడా ఇంతమంది మధ్యలో మాట్లాడొచ్చా అంటూ అడిగింది కంగారుగా. తన మాటలు విని మళ్ళీ తల పట్టుకొని, పల్లెటూరు మొద్దు అనుకుంటూ దగ్గరికి వెళ్ళి తన తల మీద మొట్టి, వెళ్ళి తను చెప్పింది చెయ్యి అన్నాడు విసుగ్గా అభి. దాంతో తల మీద రుద్దుకుంటూ ఏడుపు మొహం పెట్టుకొని ఆమెతో పాటు వెళ్ళి తను ఇచ్చింది తీసుకొని ఎవరూ చూడకుండా చీర చాటుగా పెట్టుకొని తిరిగి అభి దగ్గరికి వచ్చింది మళ్ళీ. వెళుతున్న శ్రావణినే వింతగా చూస్తూ ఉండిపోయింది ఆమె. దాన్ని దీనిలో పెట్టు అంటూ ట్రాలీ వైపు చూపించాడు అభి విసుగ్గా. అంది భయంగా శ్రావణి. ఏయ్, కొట్టానంటే దవడ సైడ్ అవుతుంది, నోరు మూసుకొని పెట్టు, నన్ను విసిగించకుండా అన్నాడు కోపంగా. అతని కోపానికి భయం వేసి దానిని అన్నింటికంటే అడుగున పెట్టి పైన అన్నీ కప్పింది కంగారుగా చుట్టూ చూస్తూ. ఏయ్ ఛీ లే, నువ్వు నిజంగానే పెద్ద దద్దివి అని కసురుకున్నాడు అభి. అతను ఎందుకు తనని కసురుకుంటున్నాడో అర్థం కాక
మొహాన్ని అదోలా పెట్టుకొని మళ్ళీ తన వెనకే నడిచింది శ్రావణి. అక్కడ బిల్ కట్టేసి బయటికి వచ్చిన తర్వాత 2 జ్యూసెస్ తీసుకొని తను ఒకటి తాగుతూ రెండవది ఆమెకి ఇచ్చి సరుకులన్నింటినీ కారులోకి షిఫ్ట్ చేశాడు. శ్రావణి మాత్రం దాన్ని అలాగే చేతిలో పట్టుకొని అలాగే నిలబడిపోయింది. అన్నీ డిక్కీలో పెట్టి వెనక్కి తిరిగిన అతనికి ఆమె జ్యూస్ అలాగే పట్టుకొని ఉండడం కనబడి, ఏ అది తాగడానికి ముహూర్తం ఏమైనా కావాలా నీకు అని అడిగాడు. కాదు, ఇది మావయ్య కోసం దాచుకుంటాను, ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయనకి ఇస్తాను అని చెప్పింది అమాయకంగా. ఆమె అమాయకత్వానికి నిస్వార్థానికి ఒక్క నిమిషం ఆశ్చర్యంగా అనిపించింది అభికి. తను కూడా తాగకుండా తల్లి పిల్లల కోసం దాచినట్టు తనని బిడ్డలా చూసుకునే మావయ్య కోసం దాచాను అని చెప్పడం విచిత్రంగా అనిపించి, డాడీకి ఉన్నాయిలే, నువ్వేమీ ఆయన కోసం తాగకుండా ఉండాల్సిన అవసరం లేదు, తాగు అన్నాడు. అలా అయితే మావయ్య గారితోనే తాగుతాను అని చెప్పింది ఎక్కువ మాట్లాడితే కొడతాడేమో అని భయంతో మెల్లగా మాట్లాడుతూ. అంటే నాతో తాగితే నీకేమైనా నష్టం వస్తుందా అని అడిగాడు సీరియస్గా ఫేస్ పెడుతూ. అయ్యో అది కాదండి, నాకిప్పుడు తాగాలని లేదు. అయినా అతని చూపులో వేడి తగ్గకపోవడంతో ఏడుపు మొహం పెట్టుకుంటూ ఆ టెట్రా ప్యాకెట్ని ఎలా ఓపెన్ చేయాలో తెలియక చూస్తూ ఉన్న ఆమె చేతిలో నుండి దాన్ని లాక్కొని ఓపెన్ చేసి ఇచ్చి, ఎక్కు కారు అంటూ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు. దాంతో చేసేది లేక సీట్లో కూర్చొని కొద్ది కొద్దిగా సిప్ చేసి మొహమంతా అదో రకంగా పెట్టి అభి వైపు చూసింది. ఫుల్గా ట్రాఫిక్ వల్ల సిగ్నల్స్ వైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్న అతను ఆమె వైపు చూడకుండానే అదేం విషయం కాదులే, తాగు అన్నాడు. కానీ ఇదేం బాగోలే అంటున్న ఆమె మాట గొంతులోనే ఆగిపోయింది అతను సీరియస్గా చూడడంతో. ఆ వెంటనే తాగడం మొదలుపెట్టిన తను అవి అయిపోయే వరకు ఆపకుండా కళ్ళు మూసుకొని గటగటా తాగేసింది భయంతో. అది చూసి తల కొట్టుకుంటూ, దీంతో ఎలా చావాలరా దేవుడా అనుకుంటూ నేరుగా షాపింగ్ మాల్ సెల్లార్లో ఆపాడు కార్ని. దిగుమని తనకి చెప్పి తను కూడా దిగి చుట్టూ తిరిగి ఆమె వైపు వచ్చేటప్పటికి ఇంకా ఆమె చేతిలో ఉన్న ఖాళీ ప్యాకెట్ చూసి చిరాకుగా ఆమె వైపు చూసి దాన్ని లాక్కొని పక్కనే ఉన్న డస్ట్బిన్లో పడేసి పద అంటూ కసిరి ముందుగా నడిచాడు. కంగారుగా అతని వెనకే వెళ్ళిన ఆమె తనతో పాటు లిఫ్ట్ ఎక్కగా ఆ వెంటనే డోర్ క్లోజ్ అయ్యి లిఫ్ట్ స్పీడ్గా స్టార్ట్ అవ్వడంతో భయం వేసి కంగారుగా అభి వెనక్కి వెళ్ళి అతని చేతిని పట్టుకొని కళ్ళు మూసుకుంది భయంతో. అది చూసి భయపడుతుంది అని అర్థమై, ఏం కాదు, నేనిక్కడే ఉన్నానుగా, నీలా భయపడుతున్నానా నీ అన్నాడు విసుగ్గా. అది కాదండి, ఇలాంటివి నేనెప్పుడు ఎక్కలేదు, అందుకే భయంగా ఉంది అంటూ అది ఎప్పుడెప్పుడు ఆగుతుందా అని చూసింది కొద్దిగా కళ్ళు తెరిచి. అలా చూస్తున్న ఆమెని తన భుజం మీద నుండి కార్నర్ లుక్తో చూస్తూ, ఓర్ని ఇది పోయేలా ఉంది అనుకుంటూ తన చేతిని గట్టిగా పట్టుకున్న ఆమె చేతి మీద ఇంకో చేయి వేశాడు తన ధైర్యం కోసం. ఇంతలో వాళ్ళ దిగవలసిన ఫ్లోర్ రావడంతో డోర్స్ ఓపెన్ అవ్వడంతో తనని వదిలి ముందుకు నడిచాడు అభి. అతని వెనకే వెళ్ళబోతున్న ఆమె ఎదురుగా లిఫ్ట్ ఎక్కడానికి వస్తున్న జనాన్ని చూసి ఎక్కడ వాళ్ళు తనకి తగులుతారు అని పక్కకి జరిగి వెనక్కి వెళ్ళిపోగా ఇంతలో లిఫ్ట్ డోర్స్ మళ్ళీ క్లోజ్ అయ్యి అది మళ్ళీ కిందకి వెళ్ళడం మొదలుపెట్టింది. అభి ముందే దిగి వెళ్ళిపోవడంతో ఒక్కదాన్నే ఉన్నాను అని భయం వేసి, ఆపండి, నేను ఇంకా దిగలేదు, ఆపండి అంటూ అరుస్తూ అది ఆగకుండా వెళ్ళిపోవడం చూసి భయంతో ఏడ్చేసింది. తను అలా ఏడుస్తుంటే లిఫ్ట్లో వాళ్ళందరూ శ్రావణి వైపు విచిత్రంగా చూసి నవ్వుకున్నారు ముసిముసిగా. ఆ సమయంలో అవేమీ పట్టని శ్రావణి తను తప్పిపోయిందనుకొని భయపడి ఏడుస్తూనే ఉండిపోయింది అందరి వైపు చూస్తూ. లిఫ్ట్ నుండి బయటకు వచ్చిన అభి తన వెనక ఉండవలసిన శ్రావణి అలికిడి లేకపోవడంతో వెనక్కి తిరిగి చూడగా ఆమె కనబడలేదు అతనికి. దాంతో అరే ఇదేది అనుకుంటూ అసలు బయటికి వచ్చిందా రాలేదా అనుకుంటూ కొంచెం అటు ఇటు చూసి ఆ చుట్టుపక్కల ఎక్కడ తను కనపడకపోవడంతో ఇలాంటి తెలియని చోటున తనని వదిలిపెట్టి ఆమె ఎక్కడికి వెళ్ళదని తెలిసిన అతను తను లిఫ్ట్లో నుండి బయటకు రాలేదని వెంటనే కనిపెట్టి ఆ లిఫ్ట్ ఎక్కడెక్కడ ఆగుతుందో అని చూశాడు. అది ఎక్కడ ఆగకుండా నేరుగా సెల్లార్కి వెళ్ళిందని తెలియడంతో వెంటనే వేరే లిఫ్ట్లో తను కూడా కిందకి వెళ్ళాడు.
అప్పటికే మళ్ళీ ఆ లిఫ్ట్‌లోనే ఉంటే ఏమవుతుందో అనే భయంతో అందరితో పాటు లిఫ్ట్ నుండి బయటకు వచ్చిన శ్రావణి ఏడుస్తూ చుట్టుపక్కల చూస్తూ అక్కడే నిలబడిపోయింది. పుట్టిన దగ్గర నుండి ఏనాడు ఊరు కాదు కదా, కనీసం పుట్టిన గడప కూడా దాటని తను ఈ రోజున ఇంత పెద్ద మహానగరంలో తనకేమాత్రం తెలియని చోటుకు వచ్చి అలా తప్పిపోవడంతో తనకి ఏమీ అర్థం కాక ఏడుస్తూ ఉండిపోయింది. వాళ్ళు ఎక్కడైతే కారు పెట్టి లిఫ్ట్ ఎక్కారో మళ్ళీ అక్కడికే వచ్చి నిలబడ్డాను అన్నది అర్థమైంది ఆమెకి. వాళ్ళ కారు దగ్గరికి వెళితే లిఫ్ట్లో నుండి తను రాలేదని గమనించిన అభి అక్కడికి వస్తాడేమోనని అటువైపు వెళ్ళింది కార్ని వెతుక్కుంటూ. తప్పిపోయినందుకు ఒక బాధ అయితే ఇప్పుడు అభి తనని ఏమంటాడోనని ఇంకో భయం ఆమెలో, ఆ రెండూ కలిపి ఏమీ తెలియని ఆమెలో వణుకు పుట్టించగా ఏడుస్తూనే అడుగులో అడుగు వేసుకుంటూ కార్ని వెతుకుతూ వెళ్తోంది. ఇంతలో అప్పుడే వచ్చి పార్కింగ్లో ఆగిన కారు నుండి దిగిన కుర్రాళ్ళు కొందరు అరుచుకుంటూ నవ్వుకుంటూ గోలగోల చేస్తూ లిఫ్ట్ వైపు వస్తూ ఉండగా వాళ్లలో ఒకడు డాన్స్ చేస్తూ వచ్చి చూసుకోకుండా తమ కార్ని వెతుక్కుంటున్న శ్రావణిని గుద్దాడు. అసలే భయంతో ఏడుస్తున్న ఆమె అతను అలా గుద్దడంతో అమ్మా అని అరుస్తూ కింద పడింది. ఆ అరుపుకి వాళ్ల గోల ఆపి అటు చూసిన వాళ్ళకి పసిప్రాయపు శ్రావణి చీరలో పెద్దగా కనపడుతున్న ఆమెలో ఉన్న పసితనం మాత్రం ఆమె శరీరం వాళ్ళకి తెలియజేయడంతో రేయ్ మామా పాపరా అన్నాడు ఒకడు. అవునరా, విరిసి విరియని గులాబీ మొగ్గల భలేగా ఉంది అన్నాడు ఇంకొకడు ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తూ. కానీ ఆ చీరేంట్రా? రే, చీర ఎలా ఉన్నా చీరలో పాప అదుర్స్రా అంటూ అందరూ వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటూ తన చుట్టూ చేరారు. అవుట్ ఆఫ్ ఫ్యాషన్లో ఉన్నా కూడా పిల్ల పెటపెటలాడుతుంది కదరా అనుకుంటూ అందరూ తన చుట్టూ చేరగా ఆమె మాత్రం కింద పడడం వల్ల తన చేతికి దెబ్బ తగలడంతో రక్తం కారుతున్న మోచేతిని చూసుకుంటూ ఏడుస్తూ కూర్చొని ఉంది. అప్పుడే లిఫ్ట్ దిగి టెన్షన్గా బయటికి వచ్చిన అభి శ్రావణి కోసం చుట్టూ చూశాడు. కానీ ఆమె ఎక్కడా కనపడకపోవడంతో నిజంగానే అతనిలో కంగారు కలిగింది. చేయి వదలకుండా ఉండవలసింది. ఒక్క నిమిషం అలా వదిలానో లేదో, ఏమైందో అర్థం కావడం లేదు అనుకుంటూ ఉండగా ఇంతలో అక్కడ సెక్యూరిటీ కనబడడంతో అతని దగ్గరికి వెళ్ళి శ్రావణి గురించి చెప్పి తను ఇటు రావడం చూశావా అని అడిగాడు కంగారుగా. ఏమో సార్, నాకు తెలీదు, నేను ఇప్పుడే డ్యూటీ ఎక్కాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు అతను. గాడ్ అంటూ తల పట్టుకొని చుట్టూ చూస్తున్న అతనికి కొద్ది దూరం నుండి అంటూ శ్రావణి ఏడుపు వినపడడంతో వెంటనే అలర్ట్ అయ్యి కార్స్ని దాటుకుంటూ ఆ ఏడుపు వినపడిన వైపు పరిగెత్తాడు వేగంగా. 2 లైన్స్ అవతల కొంతమంది కుర్రాళ్ళు చుట్టూ రౌండప్ చేసి నించొని ఉండడం చూసి శ్రావణి అక్కడే ఉంది అని అర్థమై శ్రావణి అని పిలిచాడు గట్టిగా. అప్పటికే వాళ్ళందరూ తనని ఏడిపిస్తూ తనని తాకాలని చూస్తుండడంతో భయంతో ఏడుస్తూ అభిగారు మీరెక్కడ ఉన్నారు అనుకుంటూ ఏడుస్తున్న ఆమెకి ఒక్కసారిగా వినపడిన అతని గొంతుకి ప్రాణం లేచి వచ్చినట్టయి వెంటనే లేచి నిలబడి చుట్టూ చూడగా అటువైపు చివర తన వైపే చూస్తున్న అభి కనబడటంతో అభిగారు అంటూ ఏడుస్తూ అడ్డంగా ఉన్న ఒకణ్ణి బలమంతా ఉపయోగించి వెనక్కి తోసేసి భయంగా పరిగెత్తింది అతని వైపు. ఒక్క నిమిషం ఆమెని అక్కడ అలా చూసిన అతనికి రక్తం మరిగిపోయింది కోపంతో. దాంతో అక్కడ ఉన్న వాళ్లనే కోపంగా చూస్తూ నిలబడ్డాడు అభి. ఇంతలో వేగంగా వచ్చిన శ్రావణి అభిని కరుచుకుపోయి ఏడుస్తూ ఉండిపోయింది భయంతో. రే, వాడా అమ్మాయికి తెలిసినవాడు అనుకుంటాన్రా. ఇప్పుడు మనం అనవసరంగా ఇక్కడ సీన్ చేస్తే సీసీ కెమెరాలో అన్నీ రికార్డ్ అయి ఉంటాయి కాబట్టి మనకే ప్రాబ్లం అవుతుంది. కాబట్టి సైలెంట్గా సైడ్ అవ్వడం మంచిది అని వాళ్లలో వాళ్లే డిసైడ్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోయారు స్పీడ్గా. వెళ్ళిపోతున్న వాళ్లతో పక్కన అమ్మాయి ఉండగా గొడవ పెట్టుకోవడం మంచిది కాదని అభి కూడా వదిలేసి రిలాక్స్ అవుతూ తనని పట్టుకొని ఏడుస్తున్న ఆమెని కొంచెం దూరం జరిపి నువ్వు బాగానే ఉన్నావా అని అడిగాడు సాఫ్ట్ వాయిస్తో. అంటుందే కానీ భయంతో గొంతు పూడుకుపోవడం గమనించి ఏడవకు అంటూ కళ్ళు తుడుస్తుండగా భుజం మీద పిన్ పెట్టిన దగ్గర చీర చిరిగిపోయి ఉండడం చూసి నువ్వు నిజంగా బాగానే ఉన్నావా అని అడిగాడు అనుమానంగా. హా అంటూ తల తిప్పుతూ రక్తం వస్తున్న చేయి చూపించింది అతనికి.
అది చూసి అభి గుండె పిండేసినట్టయి తనని కార్ దగ్గరికి తీసుకువెళ్తూ, ఎలా తగిలింది? కింద పడిపోయావా? అని అడిగాడు. "హ్మ్, వాళ్ళు నన్ను పడేశారు" అని చెప్పింది అమాయకంగా. కార్ లాక్ ఓపెన్ చేసి దానిలో నుండి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసి ఆమె గాయాన్ని క్లీన్ చేసి బ్యాండేడ్ వేస్తూ, నీ మీద చేతులు వేశారా వాళ్ళు? అని అడిగాడు. లేదు, కానీ పిచ్చి పిచ్చిగా మాట్లాడారు అని చెప్పింది చిన్నపిల్లలా ముక్కు తుడుచుకుంటూ. అసలు నువ్వు కిందకెలా వచ్చావు నాతో లిఫ్ట్ దిగకుండా? అని అడిగాడు. ఆ విషయంలో అప్పటి వరకు ఆమె మీద ఉన్న కోపాన్ని అణుచుకుంటూ. మీతో పాటే వస్తుంటే ఇంతలో ఒక్కసారిగా చాలామంది లోపలికి వచ్చేశారు. వాళ్ళు తగులుతారేమో అని కొంచెం కొంచెం నాకే తెలియకుండా వెనక్కి వెళ్ళిపోయాను. అప్పుడే అది కూడా కదిలిపోయింది అని జరిగింది జరిగినట్టు చెప్పింది. ఆమె చెప్పింది విని, కేవలం వాళ్ళు నీకు టచ్ అవుతారని, అంటే తగులుతారని అలా వెనక్కి వెళ్ళావా? అని అడిగాడు ఆశ్చర్యంగా. "మ్మ్" అంటూ తల ఊపింది. అదేంటి, మనుషులన్న తర్వాత టచ్ అవ్వకుండా ఎలా ఉంటారు? అది తప్పేం కాదు కదా? అని అడిగాడు. ఏమో, మా ఊర్లో మాత్రం ఆడవాళ్ళకి మగవాళ్ళు అలా తగలడం తప్పుగా అనుకుంటారు అని చెప్పింది కళ్ళు తుడుచుకుంటూ. దాంతో ఆమెను ఏమనాలో కూడా అర్థం కాక సైలెంట్గా కార్ లాక్ చేసి ఆమెను తీసుకొని మళ్ళీ లిఫ్ట్ దగ్గరికి వెళ్ళాడు. ఈసారి లిఫ్ట్ని చూసి భయంగా ఒక అడుగు వెనక్కి వేసింది శ్రావణి. అది గమనించి, ఏం కాదు, నేనున్నానుగా, రా అంటూ తన చేయి పట్టుకొని దగ్గరుండి లిఫ్ట్ ఎక్కించి ఆ తర్వాత కూడా వదలకుండా అలాగే పట్టుకొని లిఫ్ట్ దిగిన తర్వాత నేరుగా ఫుడ్ కోర్ట్ వైపు తనని తీసుకువెళ్ళి ఒక చైర్లో తనని కూర్చోపెట్టి, ఇక్కడే ఉండు, నేనిప్పుడే వస్తాను అని చెప్పాడు. నేను వస్తాను అంటూ పైకి లేచింది ఒక్కటే ఉండడానికి భయం వేసిన ఆమె. కూర్చో అని చెప్పి పక్కనే ఉన్న షాప్ నుండి వాటర్ బాటిల్ తెచ్చాడు ఆమె కోసం. కొద్దిగా తాగి ఇంటికి వెళ్ళిపోదాం అంది ఇంకా తగ్గని గుండెదడకి భయానికి. అలాగే వెళ్ళిపోదాం, నీకు డ్రెస్సెస్ తీసుకొని వెళ్ళిపోదాం, కాసేపు ప్రశాంతంగా కూర్చో అని చెప్పి తన పక్కనే కూర్చుంటూ కాసేపు ఇద్దరి మధ్య మౌనం. తను కొంచెం తేరుకున్న తర్వాత, ఇప్పుడు నువ్వు బాగున్నావా అని అడిగాడు చాలా మార్దవంగా. ఆ అని ఆమె తల ఊపడంతో, సరేరా అని మళ్ళీ తన చేయి పట్టుకొని అక్కడి నుండి ఒక షాప్లోకి తీసుకువెళ్ళాడు. వాళ్ళలా వెళ్ళగానే అప్పుడే ఫ్రెండ్స్తో అక్కడికి వచ్చింది సంజన. శ్రావణిని తీసుకొని లోపలికి వెళ్ళిన అభి ఆమెని సేల్స్ గర్ల్కి చూపించి తనకి టాప్స్ అండ్ లెగ్గిన్స్ కావాలని చెప్తాడు. సైజ్ సార్? ఐ హ్యావ్ నో ఐడియా అబౌట్ దాట్. ఇట్స్ ఓకే సార్ అని టేప్ తెచ్చి శ్రావణి మెజర్మెంట్స్ తీసుకుంది ఆమె. దాన్ని బట్టి ఆమెకి ఎల్ సైజ్ సరిపోతుంది అని తెలిసి ఒక రో చూపించి, ఇవన్నీ మేడం సైజ్ సార్, మీకు కావాల్సినవి చూసుకోండి అని చెప్పి అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయింది. దాంతో అతని దగ్గర ఉండి డార్క్ పింక్ కలర్ టాప్ తీసి దాని మ్యాచింగ్కి వైట్ కలర్ లెగ్గిన్ తీసి తన చేతికి ఇచ్చి తనని ట్రయల్ రూమ్ దగ్గరికి తీసుకువెళ్ళి, నేనిక్కడే ఉంటాను, నువ్వు లోపలికి వెళ్ళి ఇదొకసారి వేసుకొని చూడు అని చెప్పాడు అనునయంగా. కానీ ఇందాక జరిగిన దానికి లోపల భయంగా ఉన్న ఆమె లోపలికి వెళ్ళడం ఇష్టం లేక, ఇంటికి వెళ్ళిన తర్వాత వేసుకుంటానండి అని చెప్తుంది మెల్లిగా. ఇప్పుడు ఇది ట్రై చేయకపోతే నీకు ఇవి సరిపోతాయో లేదో ఎలా తెలుస్తుంది? పైగా నీ చీర కూడా చిరిగిపోయింది, దాంతో ఇంటికి ఎలా వెళ్తాం? నేనిక్కడే ఉంటాను, నీకేం భయం లేదు, వెళ్ళు అంటూ చిన్నగా నచ్చ చెప్పాడు తన భయాన్ని అర్థం చేసుకుంటూ. దాంతో చేసేది లేక లోపలికైతే వెళ్ళింది. కానీ గుండె భయంతో వేగంగా కొట్టుకోవడంతో బయట అభి ఉన్నాడో లేదో అనే భయంతో, అభిగారు అని పిలిచింది ఏడుపు గొంతుతో. హా, ఇక్కడే ఉన్నాను, భయపడకు అని తిరిగి సమాధానం ఇచ్చిన అతని గొంతు విని కొంచెం ధైర్యం రావడంతో మెల్లగా చీర విప్పి డ్రెస్ వేసుకోవడం మొదలుపెట్టింది. ఫస్ట్ టైం డ్రెస్ వేసుకోవడం కావడంతో కొంచెం టైం పట్టడంతో పావుగంట తరువాత మెల్లగా డోర్ తీసుకొని బయటికి చూసింది. వాచ్ చూసుకుంటూ అక్కడే నిలబడ్డ అభి డోర్ తీసిన సౌండ్కి పక్కకి తిరిగి చూడగా ముందుగా తాబేల్లాగా కొంచెం తల బయటకు పెట్టి చూస్తున్న శ్రావణిని చూసి, బయటకు రా అన్నాడు. దాంతో చీరని చేత్తో పట్టుకొని బయటకు వచ్చిన ఆమెని చూసిన అతను తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. డ్రెస్ కరెక్ట్ సైజ్ కావడంతో మరీ లూజ్గా లేకుండా మరీ టైట్గా లేకుండా చూడ్డానికి చక్కగా ఉంది.
దానివల్ల అప్పటి వరకు చీరలో పెద్దగా అనిపించిన ఆమె ఇప్పుడు చిన్నపిల్లలాగా కనిపిస్తూ ఉంది. ఎలా ఉందో అర్థం కాక ఎప్పుడూ అలవాటు లేని డ్రెస్కి దాన్ని ఊరుకూరికి భుజాల మీదకి లాక్కుంటూ ఇబ్బందిగా చూసింది అభి వైపు. కాసేపటికి కాని తేరుకోలేకపోయాడు అతను. ఆ తరువాత తల విదిలించి, ఓకే, బాగున్నాయి, పద" అంటూ తన చేతిలో ఉన్న చీరని లాగి ఆ ట్రయల్ రూమ్లోనే పడేశాడు. "అయ్యో, నా చీర" అంటున్న ఆమె వైపు షార్ప్ లుక్ ఇవ్వడంతో సైలెంట్గా నోరు మూసేసి అతనితో పాటు నడిచింది. అదే రోలో ఇంకో 10 డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి అలాగే వాటన్నిటికీ మ్యాచింగ్ దుపట్టాలు కూడా తీసుకొని వాటికి బిల్ వేయించి తనని తీసుకొని అక్కడి నుండి బయలుదేరాడు. మామూలుగా అయితే దుపట్టా అవసరం లేని డ్రెస్సెస్ అయినా కూడా ఈ డ్రెస్లో శ్రావణి కనిపిస్తున్న తీరుకి దుపట్టా లేకపోతే ఇందాకలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి అనేది అతని నమ్మకం. అందుకే అవి కూడా తీసుకున్నాడు. ఫుడ్ కోర్ట్లో కూర్చుని తింటూ ఫ్రెండ్స్తో సెల్ఫీస్ తీసుకుంటున్న సంజనకి సడన్గా స్క్రీన్ మీద అభి కనబడినట్టు అనిపించడంతో వెంటనే వెనక్కి తిరిగి చూసింది. కానీ అప్పుడే పక్క షాప్లోకి అతను వెళ్లడంతో అక్కడెక్కడా కనబడిన అభి కోసం చూసి పొరపాటు పడ్డాను అనుకొని మళ్ళీ ఫ్రెండ్స్తో మాటల్లో పడింది ఆమె. పక్క షాప్లో శ్రావణికి జడ వేసుకునే బ్యాండ్స్, ఇంకా స్టిక్కర్స్, అలాగే చెప్పులు కూడా తీసుకొని "ఇంకా ఏమైనా కావాలా" అని అడిగాడు ఆమెని. పుట్టినప్పటి నుండి కూడా ఈరోజు తన కోసం అభి పెట్టిన ఖర్చు ఇన్ని సంవత్సరాల మొత్తం మీద కూడా అంత అవ్వలేదు అన్న విషయం బాగా తెలిసిన ఆమె అతను తన కోసం అంతగా ఆలోచించడంతో వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ ఇంకేం వద్దన్నట్టు తల ఊపింది. "ఓకే" అంటూ వాటికి కూడా బిల్ కట్టేసి తనని తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు అభి. అలా వాళ్ళకి కావలసినవన్నీ తీసుకొని మళ్ళీ లిఫ్ట్లో కిందికి వెళ్లారు ఇద్దరు. అప్పుడు కూడా అభి చేతిని వదల్లేదు భయంతో శ్రావణి. అలా ఆమె తనని పట్టుకున్నప్పుడు ఆమె చేయి వణకడం చూసి పాపం అనిపించింది అతనికి. దాంతో "భయపడకు, ప్రతిసారి అలా జరగదు" అని చెప్పి సెలార్కి రాగానే లిఫ్ట్ దిగి కార్ వైపు తీసుకువెళ్ళాడు తనని. ముందుగా వెనుక సీట్లో షాపింగ్ కవర్స్ అన్నీ పెట్టేసి తర్వాత ఆమెని కూర్చోమని తిరిగి స్టీరింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. మాల్ ఎంట్రన్స్ దాటి కార్ బయటికి వెళ్ళేటప్పుడు పైన నుండి కిందకి చూసిన సంజనకి మళ్ళీ అభి కార్ అనిపించడంతో "అరే, ఏమైంది ఈరోజు నాకు? ఎందుకు ఇలా అభి ప్రతి నిమిషం గుర్తు వస్తున్నాడు? నిజంగా తను ఇక్కడ ఉంటే ఇలా ఇక్కడికి వస్తున్నట్టు నాతో చెప్పేవాడే కదా" అనుకొని ఒకసారి కాల్ చేయాలి, లేదంటే నా బ్రెయిన్ పోయేలా ఉంది అనుకుంటూ అతనికి కాల్ చేసింది. పాకెట్లో రింగ్ అవుతున్న ఫోన్ తీసి సంజన దగ్గర నుండి కాల్ కావడంతో లిఫ్ట్ చేసి "చెప్పు బేబీ" అంటూ పక్కన ఉన్న శ్రావణి వైపు చూశాడు. ఏడ్చి ఉండడం వల్ల అలసిపోయి కారులో ఏసీ చల్లదనానికి కాబోలు సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకొని కనపడింది ఆమె. "అభి, ఎక్కడ ఉన్నావు నువ్వు" అని అడిగి అటు నుండి సమాధానం రాకపోవడంతో "హలో అభి" అంటున్న సంజన మాటలకి శ్రావణి మీద నుండి చూపు తప్పించి "హా బేబీ" అంటూ తన చూపు రోడ్డు మీద పెట్టాడు అతను. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.